రంగారెడ్డి జిల్లా ఆమనగల్లు మున్సిపాలిటీలో కోఆప్షన్ సభ్యుల నియామక ప్రక్రియ సోమవారం విజయవంతంగా పూర్తయింది. మున్సిపల్ కార్యాలయంలో నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో కౌన్సిల్ సభ్యులు ఏకగ్రీవంగా నలుగురిని కోఆప్షన్ ద్వారా ఎంపిక చేశారు. జనరల్ విభాగం నుంచి శ్రీమతి కండే సీతారాములమ్మ, జనరల్ నుంచి జుక్కా అల్లాజీగౌడ్, మైనార్టీ నుంచి హలీమా బేగం, మహమ్మద్ అబ్దుల్ ఖాదర్ సభ్యులుగా ఎంపికయ్యారు. ప్రభుత్వం నిర్దేశించిన నిబంధనల ప్రకారం ఈ ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించినట్లు అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా మాజీ జాతీయ బీసీ కమిషన్ సభ్యులు తల్లోజు ఆచారి మాట్లాడుతూ కొత్తగా ఎన్నికైన సభ్యులు పట్టణ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించాలని, ప్రజా సమస్యల పరిష్కారంలో చురుకుగా వ్యవహరించాలని సూచించారు. సమన్వయంతో పనిచేస్తే మున్సిపాలిటీ అభివృద్ధి మరింత వేగవంతమవుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్పర్సన్ గీత, మున్సిపాలిటీ అధ్యక్షులు కర్నాటి విక్రమ్ రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి నరసింహ, కౌన్సిలర్లు మోక్షాల వెంకటయ్య, ఎర్రవోలు మహేష్, నిరంజన్, సునీత, ప్రశాంత్, మాజీ జెడ్పీటీసీ కండే హరిప్రసాద్, మాజీ చైర్మన్ రాంపాల్ నాయక్, వైస్ చైర్మన్ దుర్గయ్య, మాజీ కౌన్సిలర్లు శ్రీకాంత్ సింగ్, చెన్నకేశవులు, విజయకృష్ణ, రవిగౌడ్, దోసకంటి యాదయ్య, రవి రాథోడ్, సందీప్, రాజు, లక్ష్మణ్, టిల్లు తదితరులు పాల్గొన్నారు. మున్సిపాలిటీలో జరిగినటువంటి కోఆప్షన్ ఎన్నికలల్లో భారతీయ జనతా పార్టీ 3 కోఆప్షన్ మెంబర్లని విజయం సాధించడం జరిగింది. ఈరోజు మా భారతీయ జనతా పార్టీ కౌన్సిలర్లు, అదేవిధంగా చైర్మన్, మరొక కౌన్సిలరు సపోర్ట్ చేయటం వల్ల మాకు 3 కోఆప్షన్, 4 బీజేపీ గెలవడం జరిగింది. మరి ఈ గెలిచినటువంటి కోఆప్షన్ సభ్యులు కూడా కౌన్సిలర్లతో సమానంగా ప్రజల యొక్క కష్టసుఖాలు, ప్రజల యొక్క విషయాలన్నిటిని కూడా కౌన్సిల్లో ప్రస్తావించేటువంటి అవకాశం ఉంటుంది. కౌన్సిలర్కు ఉన్నటువంటి బాధ్యతలన్నీ కూడా వీళ్ళు కేవలం ఒక ఏరియాకు కౌన్సిలరే కాకుండా టోటల్ మున్సిపాలిటీలో ఏ ప్రాంతమైనా కూడా కోఆప్షన్ మెంబర్లకు కౌన్సిలర్లతో పాటు సమానమైనటువంటి హోదా, గౌరవము ఇవన్నీ కూడా ఉంటాయి. కాబట్టి మీరు ప్రజల సమస్యలను ప్రస్తావించేటువంటి విషయంలో ఎక్కడ వెనకాడొద్దు. వార్డులలో ఉండే సమస్యలు కావచ్చు, ప్రజల సమస్యలు కావచ్చు. మనకున్న 6 కౌన్సిలర్లతో పాటు మీరు 3, మొత్తం 9 మంది సభ్యులు మనం ఇలా బలాన్ని పుంజుకోవడం జరిగింది. మనతో పాటు ఏదైతే మరొక ఇప్పుడు హలీమాతో పాటు మరొక కౌన్సిలరు ఖాదరు కోఆప్షన్ సభ్యులుగా వారికి గెలవడం జరిగింది. వారికి కూడా